ఓం నమ శివాయ అరుణాచల శివ ఫ్రెండ్స్. ఇక ఇప్పుడే మరి ఉదయం అయితే 6:30 సమయం కరెక్ట్ దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక ఇగో అంతా ఇక్కడ బొట్టు పెట్టిస్తున్నాము. ఇక ఒకరికి 5 రూపాయల లెక్క మనకు పెడితే వాళ్ళు అడుగుతారు, ఇచ్చేయాలి. మనం లోపలికి వెళ్ళే దారిలో ఇగో ఫస్ట్ రాజగోపురం దగ్గరనే స్టార్టింగ్, ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి అన్నమాట. ఇంకా అందరు మా పిల్లలు బొట్లు పెట్టుకుంటున్నారు. ఇక నేను కూడా అయితే బొట్టు పెట్టిస్తా. మామూలు చాలా లేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చాలా చూసినా. ఇక స్టేట్కి వెళ్ళిపో ఫ్రెండ్స్. ఇగో మరి మేమైతే గుల్లేపల్లికి వెళ్తున్నాము. దర్శనంకి అయితే 2 సైడ్లో వస్తారు ఫ్రెండ్స్, ఇటు సైడ్ అటు సైడ్. ఇగో ఇదే రాజగోపురం అనమాట. ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్తున్నాము. ఇటు సైడ్ ముందర చూసుకుంటే వే టు ఫ్రీ దర్శనం, మనం 50 రూపీస్ ఈ టికెట్స్ దర్శనం ఎంట్రీ వే అనమాట. ఇక ఇలా మనం క్యూ లైన్లో లోపలికి వెళ్తే ఇక్కడ అంతా మరి ఒకటే లైన్లో లోపలికి అయితే వెళ్తాము. ఈ రాజగోపురం కింద వెళ్తాం అనమాట. ఇప్పుడు చూడవచ్చు మీరు. ఇలా రాజగోపురం దాటుకొని వచ్చిన మొన్నే అటు సైడ్ ఫ్రీ దర్శనం, ఇటు సైడ్ డబ్బుల దర్శనం. మేమైతే దీంట్లోకి వెళ్తున్నాం. లోపల చాలా అద్భుతంగా ఉన్న ఫ్రెండ్స్ ఈ కట్టడాలు కానీ చూస్తుంటే. ఇక మనమైతే 50 రూపాయల దర్శనంకి టికెట్గా తీసుకోలేము, ముందర ఇస్తారంట. ఇగో అక్కడ తీయనిస్తలేరు. ఈ రాజగోపురాన్ని చూడండి ఫ్రెండ్స్, కళ్ళు అయితే నాకు అసలు దాని గుడి చూస్తూనే ఉన్నా, ఒక అద్భుతం. ఇప్పుడు అదే దానికి వెళ్ళి మనం లోపలికి వచ్చాము. వామో మళ్ళీ ఒకసారి చూస్తాము. సరే ఎలా కట్టారు రాయ్యా, ఇంత హైలైట్గా ఉంది అసలు. ఈ గోపురాలే హైలైట్ అబ్బా. ఇది ఒక 2వ గోపురం అనుకుంటా. ఇక్కడ మరి నంది అయితే మనకి ఇలా దర్శనమిస్తాడు. ఇక్కడ ఒక టెంపుల్, అటు సైడ్ ఒక గోపురం కనపడుతుంది కదా, మరి ఇక్కడ ఒక మధ్యలో ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇగో అరుములిగు తెలుగులో కూడా ఇక్కడ చూడవచ్చు మీరు. అరుములిగు పెద్దనంది అంటే వీళ్ళు కొద్దిగా తెలుగుని కొద్దిగా కరెక్ట్గా కాకుండా ఆ విధంగా పెట్టారు. ఇగో నందిని మనం చూడవచ్చు. ఇక కొంత దూరం అయితే వెళ్తే మనం ఇప్పుడు 2వ గోపురం ఫ్రెండ్స్. ఇది 2వ గోపురం నుండి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇక టికెట్ 50 రూపాయల ఎంట్రీ టికెట్ అనమాట, దర్శన టికెట్. ఇక వస్తూనే ఉన్నారు అంతా మా వాళ్ళు. ఈ యొక్క గుడి మ్యాప్ ఫ్రెండ్స్ ఇక్కడ తమిళ్లో ఉంది, చదవచ్చు. గుడి ఎలా ఉందనే తట్టుగా మనకైతే ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా వివరించారు. చూడండి ఎంత బాగా. వామ్మో అసలు ఇంత ఉందంటే ఆ విధంగానే మన టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడ కొండ కనపడుతుంది, ఆ కొండ ఇవి టెంపుల్ వెనక ఉంది. ఇగో ఏందబ్బా అసలు ఈ మ్యాప్ కూడా ఇంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక మరి ఇక్కడ చూస్తుంటే కూడా సేమ్ మనకు అన్నీ కనపడుతున్నాయి. ఇగో ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ లాంటి ఒక అద్భుతమే. అరుణాచలం అంటేనే ఒక ఇది. ఇక్కడ చూస్తుంటే మాకు స్వయంగా మా కళ్ళు 2 కళ్ళు సాలట్లేదు. ఇక్కడ ఒక కోనేరు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇక మనమైతే మరి ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టికెట్ ఓకే అమ్మా, ఎంచుకోండి. 8 మంది రండి. 8 ఎంత? ఆమె టికెట్ కూడా ఇక్కడనే దగ్గరనే పక్కనే ఇస్తారు, పక్కనే ఆమె చూస్తుంది. ఇక్కడ ఒక గోపురం, ఇక్కడ ఒక గోపురం. ఇందిరయ్యా ఎలా నిర్మించారబ్బా. ఇక్కడ ఒక నంది ఉన్నది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఒక నంది ఉన్నది. మరి ఇలా ఎన్ని నందులు ఉన్నాయో మనకైతే ఇక తెలియదు. ఇక్కడ కొద్దిగా 3వ గోపురం దగ్గరికి వచ్చేపాటికి మెట్లు ఉంటాయి. ఇలా మెట్లు అంటే టికెట్ తీసుకుని వస్తాం కదా, ఇక్కడే అనమాట 3వ గోపురం దగ్గర ఫ్రెండ్స్. ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఎక్కువ తినేసి. 3వ గోపురం దాటుకొని వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మరి 16 కమ్మాలతో ఒక మండపం అయితే ఉంది. ఇక మనం ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడే టెంపుల్ ఫ్రెండ్స్. ఇది 4వ గోపురం అనమాట. ఇప్పుడు లోపలికి అయితే దర్శనంకి వెళ్తున్నాము. ఇదే 5వ గోపురం, 4వ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మరి ఒక నంది ఉంది. ఇంకా ఇప్పుడు మనం వచ్చిన బాట అక్కడి నుంచి అనమాట. టెంపుల్ అయితే నేను ఇక్కడ కవర్ చేయలేను ఫ్రెండ్స్. ఇక పైన విధానం చాలా అద్భుతంగా ఉంది. లోపల అయితే మైండ్ బ్లోయింగ్.
ఇప్పుడే దర్శనం అయింది. ఇక్కడ ఒక చోట చిన్న పుష్ణకాట్ నేను తీస్తున్నా. ఇక మొత్తం ఈ లోపల అయితే కవర్ చేయము, ఎందుకంటే నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇది కూడా ఇక్కడ మనం నాట్ కూడా చేస్తున్నాం కాబట్టి ఇక మేము వెళ్తాం. భక్తులు చాలామంది వస్తున్నారు. వండర్ఫుల్. ఒక అరుణాచలం అంటే ఒక అద్భుతం లోపల, అస్సలు మైండ్ బ్లోయింగ్. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని ఇలా రావాలన్నమాట. మళ్ళీ అటు సైడ్ అయితే మరి వెళ్ళాలంటే ఇలా మళ్ళీ లైన్లో వెళ్ళి ఇలా ఇలా వెళ్ళాలి. దర్శనం చేసుకుని అయితే ముందుకు వచ్చేసాం. ఇగో ఈ గోపురం బయటకు అయితే వచ్చే గోపురం ఫ్రెండ్స్. ఇది ఉంది లాస్ట్ గోపురం ఇది. ఇక ఇటు సైడ్ చూసుకుంటే ఇటు ఒక లైన్ కనపడుతుందా, ఈ లైన్లో వచ్చే వాళ్ళంతా ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళు. ఇక స్టార్టింగ్ నుంచి మనం వచ్చినాం కదా 50 రూపాయల దర్శనం కదా, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు గుడి వెనక తిరిగిపోతారు. మనం అటు 50 రూపాయల దర్శనమే మనకు తొందరగా అయిపోతుంది. ఇక్కడ మనకు ఒక చివరిగా గోపురం దాటి బయటికి వెళ్ళే సమయంలో అయితే ఫ్రీ లడ్డు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక లడ్డు అయితే ఏ విధంగా ఉంది. తిరుమంజ వచ్చే గోపురం అనమాట. ఈ గోడలు, ఈ కట్టడాలు ఒక అద్భుతమే అరుణాచలంలో. మనం ముందరికెళ్ళి రాజగోపురం దగ్గర వీడియో ముగిస్తా ఫ్రెండ్స్. రాను ఇక్కడ మా పిల్లలు కరంగలి మాల కొంటున్నారు. ఇగో 350 6mm అంట, 7mm 450 అంతట్టుగా ఇక్కడైతే చూపిస్తున్నాడు. అవి మేము కొంతవరకు అయితే స్కాన్ చేసాము ఆన్లైన్లో, అంతట్టుగా ఒరిజినల్గా అని వచ్చింది మొత్తం దాని ఇన్ఫర్మేషన్ అయితే. ఇగో కరంగలి మాల చూడవచ్చు. 300 ఇది ఇంకా పెద్ద ఉన్నట్టుంది, 550. ఇంకా అట్లా చెప్తున్నా నేను జస్ట్ అన్న మొత్తానికి కొద్దిగా చూపించాలని ఇంకా అది తీసేసిండు. చూపి ఒరిజినలే ఆన్లైన్లో ఎంతో చెప్పిండు. మేము స్కాన్ చేసి చెక్ చేసినాం, వచ్చింది. మీకైతే పండ్రా తీసుకున్నారు కలంగర్ మా. ఓం నమః శివ. రండి అప్ప శివలు, అరుణాచల శివలు రండి ఫ్రెండ్స్. ఇక మేమైతే మరి అప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళామో మళ్ళీ అక్కడికి వచ్చాము. మరి ఇప్పుడు స్టార్టింగ్లో దర్శనంకి ఇలా వెళ్తే ఇలా మేము తిరిగి వచ్చామన్నమాట. ఇగో ఇలా ఇక ఇలా అంతమంది దర్శనం చేసుకున్నారు, ఇట్లా వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంతవరకు మనం ముందర చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. ఆ ముందర ఎట్లా అంటే మన గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం కదా, ఆ బాట మీరు చూశారు కదా వీడియోలో. అది ఫైనల్గా అరుణాచలంలో దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక ఓం నమః శివాయ. ఇక గంటన్నర అయితే పట్టింది దర్శనం, 50 రూపాయల టికెట్. ఇక ఉచిత దర్శనంకి వెళ్తే గూడానికి తిరగాలి, చాలా సమయం పడుతుంది. అదేవిధంగా అయితే మరి సో అరుణాచలంలో చాలా వరకు మన తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, చాలామంది యూత్ అయితే వస్తున్నారు. ఇక మరి మీరు కూడా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి ఇదే ప్లేస్ నుంచి గిరి ప్రదర్శన మొదలు పెట్టండి. ఇక 14 కిలోమీటర్స్ చుట్టూ తిరిగి అటు కూర్చున్న నైట్ కూడా రండి. నైట్ కూడా అయితే మంచిగా ప్రశాంతంగా వెళ్తారు. ఈ టైంలో కాలు కాలుతాయి, బాగానే ఎండలు కొడుతున్నాయి ఇక్కడ కూడా. ఇగో మీరు వచ్చినారనుకో రూమ్లు కానీ రూమ్ల గురించి కూడా చెప్తా. తీసుకురాలనుకో కొద్దిగా మంచి రూమ్లు ఉంటే కొద్దిగా రేట్ ఎక్కువ, కొద్దిగా కొన్ని చోట్ల ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఇక మేము ఉన్నదాన్ని అయితే కొద్దిగా తక్కువ రేటే లో బడ్జెట్లోనే మాట్లాడుకొని ఉన్నాం అనమాట. బాగానే ఉంది. మీరు కూడా వచ్చి మీకు తగినట్లుగా ఎక్కడెక్కడ కావాలో అక్కడ తీసుకోండి. ఈ గుడి దగ్గర ఉంటే కూడా బాగానే, మాకు గుడికి కొద్దిగా ఒక 600 మీటర్ల దూరం అయితే ఉందన్నమాట. సో మరి ఇంకా మా టీము మేము తిరుపతి అయిపోయి ఇక్కడ మన అరుణాచలం కూడా అయింది. సో మేము ఫస్ట్ టైం రావడంతో మంచిగా అయితే జరిగింది. ఇక మనకైతే గోపురాలు 9 ఉంటాయి గుడికి చుట్టూ మొత్తము. ఇక దేవుడు అయితే 4వ గోపురం దాటిన వెంటనే మనకు దర్శనమిస్తాడు. ఇక మీరైతే ఇక వచ్చిన వాళ్ళు ఇది ఇక్కడ ఉన్న అది. ఇక నేను కొద్దిగా ఏమైనా తప్పులు చిన్నగా కరెక్ట్గా చెప్పలేకుంటే నన్ను క్షమించండి. గిరి ప్రదర్శన చేసే సమయంలో కూడా 14 కిలోమీటర్లో లింగాలు వస్తాయి. లింగాలను కూడా అన్ని దర్శనం చేసుకోండి. మేము కూడా అన్ని చేసాము, అన్ని కవర్ చేయలేకపోయే కొన్ని ఫ్రెండ్స్. ఇది ఇక మా పిల్లలందరూ మా వాళ్ళందరూ ఆకలి కూడా, ఇక నాకు కూడా ఆకలి అయింది. ఇక వెళ్ళి మాకు ట్రైన్ టైం అయింది. ఇప్పుడు మళ్ళీ మేము పామన్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఇక్కడ నుంచి 10:30కి. అదే ఎక్కి కాసి మళ్ళీ తిరుపతిలో దిగాలి. తిరుపతిలో నుంచి రేణిగుంట నుంచి మళ్ళీ మేము నైట్ ట్రైన్ ఎక్కితే మళ్ళీ రేపు కాలం మా ఊరు వెళ్ళిపోతాం. ఇది ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఓం నమః శివ. అరుణాచల్ శివ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా. మీ విలేజ్ థర్మస్. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్. ఓకే ఫ్రెండ్స్.